ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో ఏసీబీ అధికారులు అక్రమ మద్యం ముఠాను గుట్టురట్టు చేశారు. గోవా నుండి అక్రమంగా మద్యం తెచ్చి స్థానికంగా అధిక ధరలకు అమ్ముతున్న మాధవితో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 40 కేసుల మద్యంతో పాటు ఒక కారు, బైకును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా 9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంతంలో మరియు సింగరాయకొండ పరిసర ప్రాంతంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముతున్నటువంటి సమాచారముతో మేము మా యొక్క సిబ్బందిని చాలా అప్రమత్తం చేశాము. ఇందులో భాగంగా ఒంగోలు, సింగరాయకొండ, చీమకుర్తి, తర్వాత పొదిలి, దర్శి, దానితో పాటు డిటిఎఫ్తో పాటు జిల్లా అధికారి యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో బృందాలు విపరీతమైనటువంటి ఎక్స్టెన్సివ్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఈ ఒంగోలు స్టేషన్ పరిధిలో గత 3 రోజుల క్రితం అంటే 3 రోజుల క్రితమే మేము దాదాపు 12 కేసుల గోవా మద్యాన్ని అంటే గోవా నుంచి మద్యం వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాకుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా జస్ట్ 3 రోజుల కింద మేము పట్టుకున్నాము. ఇక్కడ సింగరాయకొండ పరిధిలో బిట్రగుంట అనేటువంటి గ్రామంలో మాధవి అనే ఒక మహిళ కొంతకాలంగా కొందరు యొక్క వ్యక్తుల సహకారంతో తను ఈ విధంగా గోవా మద్యంని అమ్ముతున్నట్టుగా మాకు